ఉపాధ్యాయుల సమస్యలకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా పరిష్కారం లభిస్తుందని పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి వెల్లడించారు. వడ్డేపల్లిలోని ఓ వేడుకలో మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పీఆర్టీయూ తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేస్తానని తెలిపారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్నె చంద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నమాల, ఉమ్మడి వరంగల్ విభజిత జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగీత శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వరయ్యచారి, రావుల్కార్ వెంకటేష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే మన వరంగల్ జిల్లా 6 జిల్లాలుగా ఏర్పడ్డది. 5 జిల్లాల బోర్డు మీద జనగాం జిల్లా 2. కాబట్టి అధ్యక్ష కార్యదర్శులు అందరికీ కూడా ముఖ్యంగా మనం ఇక్కడ ఇష్టాగోష్ఠిలో మాట్లాడాల్సింది బడ్జెట్ ఇష్యూస్. మా కష్టాలు ఇప్పటికి కూడా తిరగడం లేదు. ప్రతి సందర్భంలో మేము విక్రోట్ అయినప్పటి నుండి ప్రతి సందర్భంలో మా హక్కుల కోసం పోరాటం చేస్తున్న క్రమంలో మమ్మల్ని పెద్దన్నగా పాత్ర వహించి మా కష్ట నష్టాల్లో బాధ్యత వహించి మా పోరాటంలో భాగస్వామ్యం వహించి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్నకి తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగులందరి తరఫున మీకు మరొకసారి నమస్కారాలు. మేము ఎంత తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంత కష్టపడి పోరాడామో ప్రతి సమస్య కూడా ఆశాదీపంగా కనబడతా ఉన్నాడు. ఇలా స్పౌస్ సమస్య అయితేంది, పెట్టు సమస్య అయితేంది, అదేవిధంగా ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్య అయితేంది, ట్రాన్స్ఫర్స్ అయితేంది, ప్రమోషన్స్ అయితేంది, గత ప్రభుత్వం విస్మరించినటువంటి ఏ సమస్య అయినా అన్నదాన ప్రతిభ మనకు పరిష్కారం అవుతుందని అందరము కళ్ళలో వదిలేసుకొని పొట్టకెళ్ళి చూసినట్టు ఎదురు చూస్తామో దాని సందేహం లేదు. కానీ ఒక్కొక్కరు ఆవేదన వింటా ఉంటే చాలా గుండె తలుపుపోయే ఆవేదనలు. వాస్తవం చెప్పాలంటే వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశం ఇది. ఈ సమావేశంలో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేక అంశాలను ఇష్టాగోష్ఠిగా ఉపాధ్యాయులతోనే చర్చించి ప్రభుత్వం వీటిపై తీసుకుంటున్న నిర్ణయాలను కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా తీవ్రంగా బాధింపబడుతున్నటువంటి 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం జరపాలని ప్రభుత్వం ఏర్పడినటువంటి 100 రోజుల లోపలనే క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి బాధిత ఉపాధ్యాయులందరి నుంచి కూడా ఉద్యోగులందరి నుంచి కూడా దరఖాస్తులు తీసుకున్నటువంటి ప్రభుత్వం. అదేవిధంగా సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కూడా రద్దు చేయాలని ప్రభుత్వం ఇలా యోచిస్తూ ఉంది. 2003 డిఎస్సి వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోలను అమలు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. చాలా రోజులుగా పదోన్నతులు లేక భాషా పండితులు కానీ పీటీలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా రేపు ఈ స్పౌస్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారి ఒక చోట భర్త ఒక చోట 100 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ 16